నమస్కారం ఏడీబీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. జిల్లా వాసుల ఆశయాలపై నీళ్లు చల్లిన ప్రధాని పర్యటన. పెండింగ్ లో ఉన్న సమస్యలపై కనీస స్పందన లేకపోవడం పట్ల ఆవేదన వ్యక్తం చేసిన మాజీ మంత్రి జోగురామన్న. అభివృద్ధిపై బీజేపీకి చిత్తశుద్ధి కరువైందని మండిపాటు. జిల్లా ప్రజల ఆకాంక్షలను పట్టించుకొని బీజేపీకి తగిన గుణపాఠం చెప్పాలని పిలుపు. పట్టణంలో ఉత్సాహంగా సాగిన 2K రన్. ఓక్లే స్కూల్ ఆధ్వర్యంలో నిర్వహించిన రన్ను ప్రారంభించిన ఎస్పీ గౌస్ ఆలం. మొబైల్ వాడకాన్ని తగ్గించాలన్న సందేశాన్నిస్తూ కార్యక్రమాన్ని నిర్వహించడం పట్ల అభినందనలు తెలిపిన ఎస్పీ. ఏళ్లుగా పెండింగ్లో ఉన్న సమస్యలకు ప్రధాని పర్యటనతో పరిష్కారం లభిస్తుందన్న జిల్లా వాసులను తీవ్ర నిరాశకు గురి చేసేలా ప్రధాని మోదీ పర్యటన సాగిందని మాజీ మంత్రి జోగురామన్న అన్నారు. పట్టణంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొని జిల్లావాసుల కోటి ఆశలపై ప్రధాని నీళ్లు చల్లారని అన్నారు. అభివృద్ధికి సహకరించని బీజేపీకి రానున్న ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. జిల్లావాసుల ఏళ్లనాటి కలలను సాకారం చేయడంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, ప్రధానమంత్రి మోదీ పర్యటనతో జిల్లా ప్రజలు తీవ్ర నిరాశకు గురయ్యారని మాజీ మంత్రి జోగురామన్న అన్నారు. స్థానిక బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొన్న ఆయన ప్రధాని వైఖరిపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. జిల్లా అభివృద్ధిపై కనీస చిత్తశుద్ధి లేని ప్రధాని ఇతర జిల్లాల్లో చేపట్టబోయే ప్రాజెక్టులకు ఇక్కడి నుండి ప్రారంభోత్సవాలు చేయడం ఏంటని ప్రశ్నించారు. జిల్లా వాసులను అవమానానికి గురిచేసేలా వ్యవహరించారని మండిపడ్డారు. సీసీఐ పునరుద్ధరణ, టెక్స్టైల్ పార్క్, రైల్వే లైన్ వంటి అనేక హామీలపై ప్రజలు కోటి ఆశలతో ఉన్నారని, వారి ఆశలపై ప్రధాని నీళ్లు చల్లారని అన్నారు. ఇప్పటి వరకు స్థానిక ఎమ్మెల్యే, ఎంపీ చేసిన ప్రకటనలు అవాస్తవాలని తేలిందని దుయ్యబట్టారు. కేవలం కాంగ్రెస్, బీజేపీల అంతర్గత బట్టబయలు చేసేలా ప్రధాని పర్యటన సాగిందని విమర్శించారు. ఆదివాసీలపై కపట ప్రేమ చూపుతున్నారని ధ్వజమెత్తిన ఆయన స్టీరింగ్ ఎంపీలకు టికెట్లు ప్రకటించి ఆదివాసీ ఎంపీకి ఇంకా టికెట్ ఖరారు చేయకపోవడం బీజేపీకి ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనమని అన్నారు. పెండింగ్లో ఉన్న సమస్యలను ప్రస్తావించకపోవడమే కాకుండా గతంలో ఇచ్చిన హామీలపై కనీసం స్పష్టత ఇవ్వలేదన్నారు. జిల్లా అభివృద్ధికి కనీస చర్యలు తీసుకొని ప్రధానిని ముఖ్యమంత్రి ఎందుకు పొగిడారని ప్రశ్నించారు. నరేంద్ర మోడీ గారు పూర్తిగా ఆదిలాబాద్ ప్రజలందరినీ నిరాశలతో, నిస్పృహలతో ముంచేసినటువంటి సభగా మారింది. కనీసం ఒక దేశ ప్రధాని ఆదిలాబాద్ జిల్లాకు వస్తున్నాడంటే నిజంగా ప్రజలు ఎన్ని ఆశలు పెట్టుకున్నారు. ఆరుమూరు నుంచి ఆదిలాబాద్ రైల్వే లైన్ అవుతుందేమో. ఎప్పటి నుంచో ఉన్నటువంటి ఇదే బీజేపీ ప్రభుత్వం మూతేసినటువంటి సిమెంట్ పరిశ్రమ, పార్లమెంట్ ఎన్నికలలో ఇదే బీజేపీ నాయకులు, మంత్రులు ఇచ్చిన మాట ఉన్నది. మరి అదే రకంగా టెక్స్టైల్ పార్కు భారతదేశ ఆసియా ఖండంలోనే 2వ అతిపెద్ద కాటన్ మార్కెట్ ఉన్నది. ఇక్కడ రైతులు పండించిన పంట మరి ముడిసరికి ఇక్కడనే ఉన్నది. టెక్స్టైల్ పార్క్ ఏమైనా వస్తుందేమో అని ఇంత పెద్ద భారీ ఆశలతో ఈ ఎన్నికల ప్రచార సభకు వచ్చిండ్రు. తీరా చూస్తే ఏమైపోయింది? అసలు నరేంద్ర మోడీ గారు ఎందుకు వచ్చినట్టు? పూర్తిగా నిరాశ, నిస్పృహలకు లోను చేసి వెళ్ళిపోయినటువంటి ప్రధానమంత్రి గారు రాష్ట్ర ప్రభుత్వంలో ఎన్ఓసి ఇవ్వకపోవడం వల్ల ఏరోడ్రామా ఆగింది, లేకపోతే ఆదిలాబాద్ ఆరుమూరు రైలు డబ్బులు కట్టలేక ఆగింది, ఏదో సాకులు చెప్పిండ్రు. కానీ ఏమైంది? మరి నేను అడుగుతున్న స్థానిక శాసనసభ్యుని, స్థానిక పార్లమెంట్ సభ్యుని నేను డిమాండ్ చేస్తున్నా, ఏమైంది? మరి మేము అనడం అసమర్థులం. బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఆదిలాబాద్ జిల్లా మీద చిన్న చూపు చూసింది అంటున్నావు. మరి నువ్వేం చేసినావు? ఇప్పుడు ఏం చేస్తావు? ఇప్పుడు ప్రజలకు ఏమని క్షమాపణ చెప్తావు? చెప్పు. స్థానిక శాసనసభ్యుడు అడుగుతాడు, పార్లమెంట్ సభ్యుడు అడుగుతాడు. పార్లమెంటు సభ్యుడు అడిగినటువంటి దానికి జవాబు చెప్పడు ప్రధానమంత్రి గారు. స్థానిక శాసనసభ్యులు అడిగింది చెప్పడు. సరే, ఆనాడంటే మేము వేరే పార్టీ వాళ్ళం, స్థానిక శాసనసభ్యులం ఉన్నాం, పార్లమెంట్ సభ్యులం ఉంటిమి. మరి ఇద్దరు ఇలా మీ పార్టీ వాళ్ళే. ఇదే జిల్లాలో, ఇదే పార్లమెంటు పరిధిలో 4 శాసనసభ స్థానాలు కూడా బీజేపీకి ప్రజలు ఓటేసిండ్రు. ఇదా మరి మీరు ఇచ్చేది మాకు? ఇదా ఆదిలాబాద్ ప్రజలకు ఇచ్చే గౌరవం? ఇదేనా నరేంద్ర మోడీ గారు? కనీసం ఆదిలాబాదు ప్రజల యొక్క సమస్యలపైన
పన్నెత్తి మాట్లాడలే. అంటే ఇంత ఆదిలాబాదు ఆదివాసులు ఆదిలాబాదు ఇదే నీ కపట ప్రేమ? ఉపాసనాల నుండి బోరజ్ వరకు 2 లైన్ల జాతీయ రహదారిని నిర్మించడం వెనుక ఆంతర్యం ఏంటని, ఇది ఖచ్చితంగా తెలంగాణపై వివక్ష చూపడమేనని స్పష్టం చేశారు. ఇప్పటికైనా స్థానిక ఎమ్మెల్యే ఈ విషయమై కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. 4 లైన్ల జాతీయ రహదారికి ప్రతిపాదనలు తీసుకువచ్చిన తర్వాతనే పార్లమెంటు ఎన్నికల్లో ఓట్లు అడగాలని సవాల్ విసిరారు. బీజేపీ సిద్ధాంతాల పార్టీ అంటూనే ఇతర పార్టీలకు చెందిన నేతలకు ఒక్కరోజులో టికెట్లు ఇవ్వడం దేనికి సంకేతమని ప్రశ్నించారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గురించి మాట్లాడే అర్హత కిషన్ రెడ్డికి లేదని స్పష్టం చేశారు. జిల్లా వాసుల అవమానానికి గురి చేసిన బీజేపీకి ఓట్లతోనే తగిన గుణపాఠం చెప్పాలని, ప్రజల పక్షాన నిలబడి నిరంతరం వారి హితాన్ని కోరే బీఆర్ఎస్కు రానున్న ఎన్నికల్లో పట్టం కట్టాలని పిలుపునిచ్చారు. వచ్చినటువంటి నరేంద్ర మోడీ గారు, రేవంత్ రెడ్డి గారు ఒక్కొక్కళ్ళు పొగుడుకోవడం తప్ప మీటింగ్ ఇంకా దేని కొరకు కాదు. పెద్దన్న రేవంత్ రెడ్డి గారు అంటారు, ఈయన మాట్లాడతారు, ఇద్దరు గుసగుసలు మాట్లాడతారు, ఒకరికొకరు పొగుడుకోవడం తప్ప ఆదిలాబాద్ జిల్లా ప్రజలు కొరిగింది ఏంటి? దేనికి పెద్దన్న అని అడుగుతున్నాం. ఆదిలాబాద్ సిమెంట్ ఫ్యాక్టరీని మూత వేసినందుక, మూత వేసి బీజేపీ ప్రభుత్వం పోతే కాంగ్రెస్ పార్టీ 10 ఏళ్ళ నుండి మీరు తెరిపియలేదు, వాళ్ళు తెరిపియలేదు, అందుకే ఇద్దరు పెద్దన్న తమ్ముడు అన్న అనుకున్నారా? దాని కొరకే పెద్దన్నని పొగిడినవా? ఆదిలాబాద్కు వచ్చి 56,000 కోట్లతోటి దేశంలో చేస్తే ఆదిలాబాద్ జిల్లాకు వచ్చి 6,697 కోట్లతోటి ప్రారంభోత్సవాలు భూమి పూజలు చేస్తే ఇచ్చింది ఏంది ఆదిలాబాద్కు? ఆదిలాబాద్కు గుండు సున్నా. అంటే ఆదిలాబాద్ ప్రజలు ఆదివాసులంతా పిచ్చోళ్ళు అనుకున్నారా? వారసులు ఉంటే తప్పేం కాదు, నీకు లేరు కాబట్టి నువ్వు పెట్టుకుంటలేవు, మాకు వారసులు అని చెప్పి లల్లు ప్రసాద్ యాదవ్ గారు అంటే మోదీగా పరివారం స్టార్ట్ చేసినాం. ఆదిలాబాద్ అంతా సొల్లు కబర్లు చెప్పినాం. అసలు ఎలక్షన్ సభ కాదని చెప్పిన తర్వాత దాని నిర్వచనం కొరకే ఇలా అబ్కీ బార్ 400 బార్ అని చెప్పినట. పల్లెల ఆదివాసీ కూడళ్ళట, ఆదివాసీలలో ఎక్కడ పోతే ఎక్కడట అబ్కీ బార్ 400 బార్ అని చెప్తున్నారు. అనుకున్నప్పుడు ఇలా మా పార్టీ నుంచి తీసుకున్నటువంటి వ్యక్తులకి టికెట్ ఇస్తున్నామంటే ఈ బీజేపీ పరిస్థితి ఏముందో బట్టబయలైంది. ఒకనాడు ముందు కండువ వేసుకుంటే బీజేపీది మా పార్టీ నుంచి వాళ్ళకే టికెట్ ఇచ్చినామంటే నీ ఎంత భారీ పార్టీ అర్థమైంది, నీ 400 సీట్లు ఎట్లా వస్తాయో నీకు అర్థమైంది. అందుకొరకే భయపడి మా నాయకులను తీసుకొని, మీకే నాయకుడు లేడా మరి, మా నాయకుడినే తీసుకొని నువ్వు ఒక్కరోజు ముందు జైన్ అయితే నెక్స్ట్ డేనే టికెట్ ఇస్తున్నామంటే బీజేపీ సిద్ధాంతాలు ఉన్నాయా? మరోవైపు సోయాబీన్, జొన్నల కొనుగోళ్లపై నిర్లక్ష్యం వహించడం పట్ల మాజీ మంత్రి జోగురామన్న తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ప్రైవేటు వ్యాపారులకు అమ్ముకుంటూ రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నెల 15వ తేదీ వరకే సోయా కొనుగోళ్లు జరుగుతాయని ఉత్తర్వులు వచ్చినా స్థానిక ఎమ్మెల్యే కనీసం స్పందించడం లేదని, గతంలో ప్రతి చిన్న విషయానికి ధర్నాలు చేసి ప్రస్తుతం రైతులను విస్మరించడం సరికాదన్నారు. శనగలు, సోయాబీను కొనాలని చెప్పి 2వ తారీఖు నాడు కేంద్ర ప్రభుత్వం ఏది 25% ఉంటుందో ఆ 25% కొనాలని చెప్పి ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి పంపించింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇక్కడ అధికారులకు నాయకులకు వచ్చిన లెటర్లు. కానీ ఈ రోజు వరకు మరి ఇచ్చింది సోయాబీన్ ఈ నెల 15 వరకే లాస్ట్ డేట్ అని చెప్పి ఈ లెటర్లో ఫిక్స్ చేసి. మరి నేను అడుగుతున్న ఇక్కడ ఉన్నటువంటి స్థానిక శాసనసభ్యుడు, నిద్రపోతున్నావా? ఈ సంకల్ప యాత్ర పేరుతోటే మొత్తం ఆదిలాబాద్ తిరుగుడు తప్ప కనీసం ఆనాడేమో ఎమ్మెల్యే లేనప్పుడేమో రోజు రోడ్డు మీద మరి సుతిరి లేకున్నా, డబ్బునం లేకున్నా, గన్ని బ్యాగు లేక లేట్ అయినా కూడా రోడ్డు మీద కూర్చున్నాడు ధర్నాలు చేసి. మేమేమో అన్ని చూసిన తర్వాత మార్కెట్లకు వచ్చి కాంటాలు ఓపెన్ చేసి తూకం చేసుకోవటానికి గన్ని బ్యాగులు ఇచ్చి, గన్ని బ్యాగులలో రైతులు శనగలు సోయాబీన్ లోడ్ చేసుకుంటే 3 రోజులు అక్కడనే పెట్టి కాటా చేసుకుంటారని చెప్పి తెలిసిన తర్వాత మేము పోయాం. మాకంతా అడావుడి లేదు, ఎందుకంటే మేము 10 సంవత్సరాలు రైతు పండించిన ప్రతి గింజను కూడా, తడిసిపోయిన గింజను, కలరుపోయిన గింజను అన్నీ కొన్నాం. కాబట్టి వీళ్ళు కూడా కొంటారు. కొత్తగా వచ్చిన పాపం, కొత్తగా వచ్చిన కొంత
అనుభవం తక్కువ ఉంటుంది, అనుభవం రావాలంటే టైం పడుతుందని చెప్పి మేము ఆలోచించాం. మీరు గన్ని బ్యాగులు ఇచ్చి గన్ని బ్యాగులు నింపుకున్నాక కూడా మేము చేసుకొని పోన్నప్పుడే మా రైతు నాయకులు అందరూ అక్కడికి పోయింది. అది మేము చేసిన తర్వాత ఈ ఆర్డర్లు వస్తే మరి ఎమ్మెల్యే గారు ఎటు పోయిందో నాకు తెలియదు. ఎమ్మెల్యే గారు టికెట్లు ఇప్పించడమే బిజీ ఉన్నాడు పాపం. ఎవరికంటే వారికి చాక్లెట్ ఇస్తా ఉన్నాడు. నరేంద్ర మోడీ ఎట్లయితే నిన్న చాక్లెట్ ఇచ్చిపోయిండు. ఇక్కడ స్థానిక శాసనసభ్యుడు కూడా టికెట్లకు అందరికీ చాక్లెట్ ఇచ్చుడు బుక్ చేసుకుంటున్నాడు. ఏదైతే రానో అది వచ్చేస్తుంది, గన్నా పడ్డాడు. మరి ఎన్నికలు పెట్టే ఖర్చు ఇప్పుడు మనం పెట్టింది ఉన్నదా లేదా అంటే ఎందుకో కానీ మరి అప్పుడేమో కేసీఆర్ ప్రగతి భవన్ ముట్టాడు, హైదరాబాద్ రైతులను తీసుకపోకడా, ఫసల్ బీమా మీద మాట్లాడు, సోయాబీన్లు కొనకపోతే మాట్లాడు, శనగలు కొనకపోతే మాట్లాడు, జొన్నలు కొనకపోతే మాట్లాడు. మేము చెప్తున్నా ప్రెస్ సాక్షిగా 10 రోజుల ముందు మా వాళ్ళందరికీ డౌట్ ఉంటే జొన్నలు కొనకపోతే నేను బాధ్యత వహిస్తా, మన ఎవ్వరు జొన్నలు ప్రైవేట్లు అమ్ముకోకుండా అని చెప్పి నాకు మొత్తం బోత్ కాన్సెన్స్ నుంచి ఆదిలాబాద్ నుంచి అడిగితే నేను 10 రోజుల ముందు అనౌన్స్ చేసిన. గదైతే అనౌన్స్ చేసే దమ్మైతులకు లేదు, కొనిపిస్తామని చెప్పే దమ్ము లేదు. అని కానీ ప్రభుత్వం నుంచి ఆర్డర్స్ వచ్చిన తర్వాత కూడా దీని గురించి మాట్లాడుతారంటే ఏమన్నట్టు? మేము అడుగుతుంటేనే ప్రభుత్వాలు భయపడి చేస్తుంటాయి. కాబట్టి ఈ ఇద్దరు కాంగ్రెస్ బీజేపీలను ఓటు ద్వారా బ్యాలెట్ ద్వారా బుద్ధి చెప్పండి. భారతీయ జనతా పార్టీకి కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పండి. ఇలా భారత రాష్ట్ర సమితి మరి ఇలా మీరందరూ కూడా మమ్మల్ని గెలిపించుకుంటే మేము మీ హక్కున ఉంటాం, మీకు ఏ కష్టం వచ్చినా ఆదుకుంటాం. సెల్ ఫోన్ను అవసరానికి మించి వాడడం మంచిది కాదని, మొబైల్ వినియోగాన్ని తగ్గించాలన్న సందేశాన్ని ఇస్తూ అవగాహన కార్యక్రమాలను నిర్వహించడం అభినందనీయమని ఎస్పీ గౌస్ ఆలం అన్నారు. మంగళవారం ఓక్లే ఇంటర్నేషనల్ స్కూల్ ఆధ్వర్యంలో నిర్వహించిన 2K రన్ను ఆయన జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం పాఠశాల నిర్వాహకులను ప్రత్యేకంగా అభినందించారు. మొబైల్ ఫోన్ల వాడకాన్ని తగ్గిస్తామని విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. సెల్ ఫోన్ను కేవలం సమాచార మార్పిడి కోసం అత్యవసర సమయాల్లో మాత్రమే వినియోగించాలని, వినోదం కోసం మొబైల్పై అతిగా ఆధారపడడం మంచిది కాదని ఎస్పీ గౌస్ ఆలం అన్నారు. సెల్ ఫోన్ వినియోగాన్ని తగ్గించాలన్న సందేశంతో పట్టణంలోని ప్రముఖ ఓక్లే ఇంటర్నేషనల్ స్కూల్ ఆధ్వర్యంలో మంగళవారం 2K రన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. స్థానిక తెలంగాణ తల్లి కూడలి నుండి ఇందిరా ప్రియదర్శిని మైదానం వరకు 2K రన్ సాగింది. జిల్లా ఎస్పీ గౌస్ ఆలం జెండా ఊపి రన్ను ప్రారంభించారు. అంతకుముందు క్రీడాజ్యోతిని వెలిగించారు. విద్యార్థులు, యువకులు రన్లో ఉత్సాహంగా పాల్గొనడంతో కోలాహల వాతావరణం నెలకొంది. సెల్ ఫోన్ వినియోగం తగ్గించాలన్న నినాదాలు చేస్తూ ప్లకార్డులు చేతపట్టుకొని విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. Mobile phones. Don't use mobile phones. Mobile phones. ఇందిరా ప్రియదర్శిని మైదానానికి చేరుకున్న అనంతరం కార్యక్రమ అతిథులు విద్యార్థులతో కలిసి బెలూన్లను గాలిలోకి వదిలారు. మొబైల్ ఫోన్లను అవసరమైనంత మేరకే వినియోగిస్తామని ఎస్పీ ప్రతిజ్ఞ చేయించారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి క్షమా దేశపాండే, పాఠశాల డైరెక్టర్ సాయిని రవికుమార్, ప్రిన్సిపల్ బిన్నీ కౌర్ అహ్లువాలియా తదితరులు పాల్గొన్నారు. Thank you so much, sir. Please don't stop your clapping. Don't release them now, please. As excessive usage For the upcoming generations. I will not give everyone. ఈ సందర్భంగా ఎస్పీ గౌస్ ఆలం మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు తమకు ఆసక్తి కలిగిన రంగాల్లో రాణించాలని సూచించారు. సెల్ ఫోన్ను అత్యవసర సమయాల్లో సమాచార మార్పిడి కోసం, సంభాషణల కోసమే వాడుకోవాలని, అతిగా మొబైల్ వాడవద్దన్నారు. తల్లిదండ్రులు సైతం పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. రహదారిపై ప్రయాణించే సమయంలో సెల్ ఫోన్ను వాడడం సైతం ప్రమాదాలకు కారణమవుతోందని తెలిపారు. Mobile phones are required for communication purpose, not for entertainment purpose. మీ ఎంటర్టైన్మెంట్ కోసం కాదు, ఇది ఎమర్జెన్సీ యూసేజ్, కమ్యూనికేషన్ కోసం. ఐ లైక్ టు యూజ్ దిస్ ఆపర్చునిటీ టు ప్రమోట్ మై పోలీస్ సర్వీసెస్ ఆల్సో. సో ఎవ్రీవన్ ఈజ్ అవేర్ రిగార్డింగ్ డయల్ 100. Dial 100, everyone is aware? Yes.
Dial 100 you cannot use without mobile phones. For that it is an emergency service. For that you need mobile phone. So mobile phones are required, but its excessive usage is not required. Unwarranted usage should not be done. So do not use it for entertainment purpose, especially in childhood. You need to make friends, you need to be engaged in physical activity, not in mental activity using mobile phones. మీరు ఎక్కువ ఫిజికల్ యాక్టివిటీ చేస్తే యువర్ పర్సనాలిటీ డెవలప్మెంట్, ఫిజికల్ డెవలప్మెంట్, మెంటల్ డెవలప్మెంట్ ఇంప్రూవ్ అవుతుంది. యూజ్ దిస్ చైల్డ్హుడ్ టైమ్ ఇన్ మేకింగ్ ఫ్రెండ్స్, ఇన్ లెర్నింగ్ న్యూ థింగ్స్, నాట్ వేస్టింగ్ యువర్ టైమ్ ఇన్ మొబైల్ ఫోన్స్. అంతకుముందు డిఎల్ఎస్ఏ కార్యదర్శి క్షమా దేశపాండే మాట్లాడుతూ సెల్ ఫోన్ వాడకాన్ని తగ్గించాలన్న సందేశంతో కార్యక్రమాన్ని నిర్వహించడం అభినందనీయమని అన్నారు. డిఎల్ఎస్ఏ తరపున సైతం విస్తృత అవగాహన కల్పిస్తున్నామని వివరించారు. 18 సంవత్సరాలలోపు విద్యార్థులు వాహనాలను నడపవద్దని, సెల్ ఫోన్ మాట్లాడుతూ వాహనాలు నడిపితే ప్రమాదాలు జరిగే ఆస్కారం ఉందని పేర్కొన్నారు. ఈ విషయాలపై అవగాహన పెంపొందించుకొని అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. With a slogan to avoid cell phones is a good idea. Children, you may not be knowing the pros and cons of using cell phones, but I request parents who are present here to avoid giving cell phones to the children. Let them play, let them study, and use mobile. Even though you are using, use restrictedly. So as SP sir said, we are seeing people driving children below 18 years and also driving using mobile phones while driving. So being in District Legal Services Authority, we are spreading awareness in the public about the consequences, but as the occasion is here, I request SP sir to please spread awareness among the public about the disadvantages of using mobile phone while driving. తాంసీ మండలం పొన్నారి గ్రామంలో గల జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో మన ఊరు మనబడి కింద 10 లక్షల రూపాయల వ్యయంతో ఏర్పాటు చేసిన డిజిటల్ బోర్డులను ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ప్రారంభించారు. ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన చర్యలను ఆయన వివరించారు. అనంతరం అభయాంజనేయ స్వామి ఆలయ వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొని వేద పండితుల ఆశీర్వచనాలను స్వీకరించారు. ప్రభుత్వ పాఠశాలల్లో కల్పిస్తున్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకుంటూ ఉన్నతంగా ఎదగాలని బోత్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ సూచించారు. తాంసీ మండలంలో మంగళవారం విస్తృతంగా పర్యటించిన ఆయన పలు కార్యక్రమాల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పొన్నారి గ్రామంలోని జెడ్పీ ఉన్నత పాఠశాలలో మన ఊరు మడబడి కార్యక్రమంలో భాగంగా 10 లక్షల రూపాయలతో నూతనంగా ఏర్పాటు చేసిన డిజిటల్ బోర్డులను ఎమ్మెల్యే ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయనను ఘనంగా సన్మానించారు. పాఠశాల సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా వాటి పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకుంటానని భరోసా కల్పించారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ రాజు, ఎంపీపీలు మంజులా శ్రీధర్ రెడ్డి, తుల శ్రీనివాస్, ప్రీతం రెడ్డి, వైస్ ఎంపీపీ రేఖ, పాఠశాల హెచ్ఎం తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసి డిజిటల్ విద్యను అందించాలనే సంకల్పంతో గత బీఆర్ఎస్ ప్రభుత్వం మన ఊరు మనబడి కార్యక్రమాన్ని ప్రవేశపెట్టిందని అన్నారు. విద్యార్థులకు కనీస మౌలిక వసతులు కల్పించడంతో పాటు డిజిటల్ విద్యను పరిచయం చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలన్న లక్ష్యంతో గత ప్రభుత్వం పనిచేసిందని పేర్కొన్నారు. కాబట్టి గత ప్రభుత్వము గౌరవ మాజీ మన గత ముఖ్యమంత్రి అయినటువంటి కేసీఆర్ సార్ గారు ఇది ఇచ్చినట్టున్నారు, అవునా కదా? కాబట్టి మన చదువులలో మన పిల్లలు బాగుండాలి, చదువులలో బాగా రాణించాలని చెప్పేసి, ఎందుకంటే ఇప్పుడు అంత ఆన్లైన్ అయిపోయింది. ఇప్పుడు ఇక పుస్తకాలు ఓళ్ళు ముడతలేరు. మావాడు మొన్న ల్యాప్టాప్ పట్టుకొని ఏమేమో చేస్తున్నాడు ఆన్లైన్ క్లాస్. చదువురాపై పుస్తకం చదువుకున్నట్టే ఇక చదువు పోయింది, మీ జమానా పోయింది, ఇప్పుడు అంతా ఆన్లైన్ అయిపోయింది అలవాటు. అంటే అట్లా దాని మనం చెప్తాం. అంటే రాను రాను రోజులలో కంప్యూటర్ యుగం అయిపోయింది. ఇక కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అయిపోయినాయి, బాగా కాంపిటీషన్ అయిపోయింది. కాబట్టి ఖచ్చితంగా అదేవిధంగా ప్రభుత్వం కూడా ఈ రోజులలో అదేవిధంగా సవలతులు అందిస్తూ ఉన్నది. ఇప్పుడు డిజిటల్ క్లాస్ ఇంత పెద్దగా మనం ఇప్పుడు ఎల్ఈడి పెట్టుకొని డిజిటల్ క్లాస్ని ఇప్పుడే మనము ప్రారంభోత్సవం చేసుకున్నాము. కాబట్టి దాన్ని తగ్గట్టు కూడా మనం చదువుకోవాలి. ఎంత ఫెసిలిటీస్ ఉంది అంత ఫెసిలిటీని మనము సద్వినియోగం చేసుకోవాలి, మంచిగా చదువుకోవాలి. ఇక్కడ పిల్లలు కూడా బాగున్నారు. అక్కడ కూడా 120 మంది పిల్లలు ఉన్నారు అక్కడ ఆ స్కూల్లో. ఇక్కడ కూడా 80 ఉన్నారా 90 ఉన్నారు? 90 ఉన్నారు. అంటే ఇక్కడ స్ట్రెంత్ కూడా బాగుంది. అంటే ప్రైవేట్ స్కూల్కు తీటనటువంటి ఇక్కడ స్ట్రెంత్ ఉంది. ఎందుకంటే
దానికి ముఖ్య కారణం ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తుల చొరవ, ఆ గ్రామస్తుల చొరవతో ఇంత పిల్లలు ఉంటారు. ఇదిలా ఉంటే గ్రామంలోని అభయాంజనేయ స్వామి ఆలయం మొదటి వార్షికోత్సవ వేడుకలలో ఎమ్మెల్యే అనిల్ జాదవ్ పాల్గొన్నారు. వేద పండితులు దుబే శ్రీకాంత్ శర్మ ఆధ్వర్యంలో పలు ప్రత్యేక పూజలను జరపగా భక్తులు భారీ ఎత్తున తరలివచ్చి ఆలయాన్ని దర్శించుకున్నారు. వేద పండితుల మంత్రోచ్చారాల నడుమ శాస్త్రోక్తంగా పలు పూజాది క్రతువులను జరిపారు. దీంతో గ్రామంలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. ఆలయాన్ని దర్శించుకున్న ఎమ్మెల్యే వేద పండితుల ఆశీర్వచనాలను స్వీకరించారు. డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డితో పాటు పలువురు ప్రజాప్రతినిధులు ఆలయాన్ని దర్శించుకున్నారు. బిందెలు పడతారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొన్న విజయ సంకల్ప సభ జయప్రదం కావడం పట్ల ఎమ్మెల్యే పాయల్ శంకర్ హర్షం వ్యక్తం చేశారు. స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో పాల్గొన్న ఆయన సభ విజయవంతానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు. జిల్లాను అభివృద్ధి బాటలో నడిపేలా కేంద్రం పూర్తి చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్, పార్టీ జిల్లా అధ్యక్షులు బ్రహ్మానంద్, ఆదినాథ్, బోయర్ విజయ్ తదితరులు పాల్గొన్నారు. నిన్న ఆదిలాబాద్ లో జరిగినటువంటి దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి యొక్క అధికారిక శంకుస్థాపన, అదేవిధంగా ప్రారంభోత్సవ కార్యక్రమం, దాని తర్వాత భారీ బహిరంగ సభ, ఆ యొక్క భారీ బహిరంగ సభ ఇప్పటి వరకు కనివినిగెరగని రీతిలో ఆదిలాబాద్ ప్రజలంతా స్వచ్ఛందంగా తరలివచ్చి వారు చూపించినటువంటి అభిమానం, ప్రేమ, దాన్ని బట్టి చూస్తే రేపు ఖచ్చితంగా ఆదిలాబాద్ పార్లమెంటు గతంలో కన్నా ఎక్కువ భారీ మెజార్టీతో ఈ జిల్లా ప్రజలు గెలిపిస్తారన్న ఒక వాతావరణం ఏర్పడ్డది. ఎస్సీ స్టడీ సర్కిల్ ద్వారా పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు అందించే 5 నెలల ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకుని లక్ష్య సాధనలో ముందడుగు వేయాలని స్టడీ సర్కిల్ డైరెక్టర్ రమేష్ సూచించారు. పట్టణంలోని గ్రంథాలయంలో ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొని ఉచిత రెసిడెన్షియల్ శిక్షణకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. పోటీ పరీక్షల కోసం సన్నద్ధం అవుతున్న నిరుద్యోగ యువతకు అందించనున్న ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని ఎస్సీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ రమేష్ సూచించారు. పట్టణంలోని గ్రంథాలయంలో మంగళవారం ఎస్సీ స్టడీ సర్కిల్ ద్వారా అందించనున్న ఉచిత రెసిడెన్షియల్ శిక్షణ కోసం దరఖాస్తులను ఆహ్వానించారు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న యువతకు వివిధ అంశాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా స్టడీ సర్కిల్ డైరెక్టర్ రమేష్ మాట్లాడుతూ ఉమ్మడి జిల్లాకు చెందిన 100 మంది నిరుద్యోగ అభ్యర్థులను ఎంపిక చేసి వారికి 5 నెలల పాటు ఉచిత శిక్షణ అందించనున్నట్లు తెలిపారు. డిగ్రీ పాస్ అయి పోటీ పరీక్షకు సిద్ధమవుతున్న వారు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. శిక్షణలో భాగంగా భోజన, హాస్టల్ వసతితో పాటు ఉచిత స్టడీ మెటీరియల్ అందిస్తామన్నారు. స్టడీ సర్కిల్ ద్వారా అందించిన శిక్షణలను వినియోగించుకొని అనేక మంది అభ్యర్థులు విజయం సాధించారని గుర్తు చేశారు. స్టడీ సర్కిల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇవాళ ఏదైతే తెలంగాణ ప్రభుత్వం ఉందో ఆ ప్రభుత్వం 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేసే క్రమంలో అనేకమైనటువంటి నోటిఫికేషన్ జారీ చేసే క్రమంలో ఎస్సీ స్టడీ సర్కిల్ తరఫున 5 నెలల ఫౌండేషన్ కోర్సు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా గ్రూప్ 1 స్పెషల్ 3 months ఫౌండేషన్ కోర్సు జరుగుతుంది. ఈ 2 కూడా మనకు రెసిడెన్షియల్ కోర్సు. ఇందులో ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనారిటీ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక ముఖ్యంగా ఇది ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించింది. 4 జిల్లాలు, ఆసిఫాబాద్ జిల్లా, మంచిర్యాల జిల్లా, నిర్మల్ జిల్లా, ఆదిలాబాద్ జిల్లాలోని నిరుద్యోగ యువకులు ఎవరైతే డిగ్రీ పాస్ అయిన ఉన్నవారున్నారో వాళ్ళందరూ కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసుకున్న తర్వాత వీళ్ళకు ప్రత్యేకమైనటువంటి క్లాసులు నడుస్తాయి. 5 నెలలు నాన్ బ్రేక్ క్లాసులు నడుస్తూ ఉంటాయి. వీళ్లకు ఉదయము, మధ్యాహ్నము, రాత్రి భోజనంతో పాటు స్టడీ అవర్స్ నైట్ 8 to 11 వరకు స్టడీ అవర్స్ ఉంటాయి. అదేవిధంగా అత్యుత్తమ ప్యాకెట్ హైదరాబాద్ నుంచి, ఖమ్మం నుంచి, విజయవాడ నుంచి, అదేవిధంగా స్థానిక ఆదిలాబాద్లో కూడా మనకు ఫ్యాకల్టీ ఉన్నారు. వాళ్ళందరితోటి మనము క్లాసులు నడిపించడం జరుగుతూ ఉంది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎవరైతే గ్రూప్ 1కు, గ్రూప్ 2కు, గ్రూప్ 3కు, అదేవిధంగా మనకు ఇప్పుడు ముఖ్యంగా స్పెషల్గా వచ్చేటువంటి డిఎస్ కోసం కూడా మనము త్వరలో నోటిఫికేషన్ ఇవ్వబోతున్నాం. వాళ్ళకి ప్రత్యేకంగా 2 months బ్యాచ్ ఇవ్వబోతున్నాం. అది కూడా మనకు రెసిడెన్షియల్ కోర్సే ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్క ఉమ్మడి జిల్లాలోని యువతీ యువకులందరూ కూడా దీనికి అప్లై చేసుకొని 5 నెలలను వినియోగించుకొని రేపు రాబోయేటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఏ ఎగ్జామ్స్లో అయినా విజయం సాధించే విధంగా నిష్ణాతులుగా తయారు చేసినటువంటి బాధ్యత ఎస్సీ స్టడీ
చేపట్టబోతుంది కాబట్టి ప్రతి ఒక్క విద్యార్థిని అప్లై చేసుకోవాలి. ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధికి సంబంధించిన అంశాలపై ప్రధాని కనీస ప్రకటన చేయకపోవడం తీవ్ర నిరాశకు గురి చేసిందని జిల్లా అభివృద్ధి సాధనా కమిటీ కన్వీనర్ బండి దత్తాత్రి అన్నారు. ఈ మేరకు మంగళవారం పట్టణంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొని ప్రధాని వైఖరిని ఖండించారు. ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధికి సంబంధించిన అంశాలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నుండి ఎటువంటి స్పందన లేకపోవడం తీవ్ర నిరాశకు గురి చేసిందని ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధి సాధనా పోరాట కమిటీ కన్వీనర్ బండి దత్తాత్రి అన్నారు. స్థానికంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పలువురు కమిటీ నేతలతో కలిసి ఆయన పాల్గొన్నారు. జిల్లా అభివృద్ధిపై ప్రధాని నుండి ఎటువంటి ప్రకటన లేకపోవడంతో ప్రజలు తీవ్ర నిరాశకు గురయ్యారని ఈ సందర్భంగా బండి దత్తాత్రి తెలిపారు. కేంద్రం పరిధిలోని పలు పెండింగ్ సమస్యల కారణంగా జిల్లా అభివృద్ధి కుంటుపడిందన్నారు. ఇతర జిల్లాలకు చెందిన అభివృద్ధి పనులను ఇక్కడి నుండి ప్రారంభించడం సరికాదన్నారు. ఎమ్మెల్యే, ఎంపీ స్థానిక సమస్యలను ప్రస్తావించినప్పటికీ ఫలితం లేకుండా పోయిందని పేర్కొన్నారు. కేంద్రం ఆధీనంలోని పలు ప్రాజెక్టులపై కనీస ప్రకటన లేకపోవడం సమంజసం కాదని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా అభివృద్ధిపై చిత్తశుద్ధి లేని బీజేపీకి ఓట్లతోనే తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. సిసిఐ కానీ, రైల్వే లైన్ కానీ, విమానాశ్రయం కానీ, యూనివర్సిటీ కానీ, టెక్స్టైల్ పార్క్ కానీ అనేక సంవత్సరాల నుంచి ప్రతిపక్షాలు పోరాటాలు చేస్తున్నటువంటి సందర్భం ఉన్నది. ఆదిలాబాద్కు రెండవసారి ప్రధాని 41 సంవత్సరాల తర్వాత ప్రధానిగా ఉండి రావడం ఇది ప్రధాని మోడీ రెండవసారి. ఎందుకంటే ప్రజలందరూ ఆశించారు. గత ప్రకటన చేసిన తర్వాత ప్రజలందరూ కూడా ఈ ప్రజలు పోరాడుతున్నటువంటి పార్టీలు పోరాడుతున్నటువంటి సమస్యల మీద కొంతైనా పరిష్కారం దొరుకుతుందని చెప్పి ఆలోచించినటువంటి పరిస్థితి ఉండే. కానీ నిన్న ఆశాజనకంగా ఏ రకమైనటువంటి ప్రకటన రాకపోవడం అనేటువంటిది నిరాశ గురి చేసింది ప్రజలందరినీ. రెండవది, ఇతర జిల్లాల యొక్క సమస్యల్ని ఇక్కడుండి దాన్ని ప్రారంభించడం అనేటువంటిది మరింత అవమానపరిచినట్టే అయింది. ఎందుకంటే ఇక్కడ వచ్చిన తర్వాత ఆదిలాబాద్ జిల్లా సమస్యల గురించి పట్టించుకోవాలి తప్ప ఆ సమస్యల్ని అక్కడే పరిష్కరించాలి తప్ప ఇక్కడి నుంచి ప్రారంభించడం అనేటువంటిది దాని మీద కూడా ప్రజలు నిరాశకు గురైనరు. అందుకని ఎమ్మెల్యే గారు ప్రకటించిన, ఎంపీ గారు ప్రకటించిన, అది ఆ ప్రకటించిన తర్వాత కూడా పల్లెత్తి ఆ మాట కూడా ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం అనేటువంటిది బాధాకరం. ఎందుకంటే జిల్లా ప్రజలు ఎంపీగా గెలిపించి 5 సంవత్సరాలైంది. మొన్న ఎమ్మెల్యేగా గెలిపించారు. ఎమ్మెల్యే వచ్చిన తర్వాత ఖచ్చితంగా మాకేదైనా ఒక సమస్య అవుతుంది అనేటువంటిది, కనీసం ఇది కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్నటువంటి సమస్యలు. ఇది కొన్నిటికైతే భూమి ఉన్నది, ఇప్పుడు యూనివర్సిటీకి భూమి ఉన్నది, అదేవిధంగా విమానాశ్రయానికి భూమి ఉంది. ఎక్కడ కూడా ఎక్కువ డబ్బులు ఖర్చు కాకుండా ప్రకటిస్తే కొన్ని రోజుల్లో పరిష్కారం అయ్యేటటువంటి అవకాశాలు ఉన్నటువంటి పరిశ్రమల్ని కూడా మాట్లాడకపోవడం అనేటువంటి సరైనది కాదు. ఇచ్చిన హామీకి అనుగుణంగా ప్రభుత్వం వెంటనే మున్నూరు కాపు ఫైనాన్స్ కార్పొరేషన్ను ఏర్పాటు చేయాలని మున్నూరు కాపు సంఘం రాష్ట్ర అధ్యక్షులు కొండ దేవయ్య డిమాండ్ చేశారు. స్థానిక సంఘ భవనంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొని సంఘం నేతలతో పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు రాష్ట్ర ప్రభుత్వం మున్నూరు కాపు ఫైనాన్స్ కార్పొరేషన్ను వెంటనే ఏర్పాటు చేయాలని మున్నూరు కాపు సంఘం రాష్ట్ర అధ్యక్షులు కొండ దేవయ్య డిమాండ్ చేశారు. స్థానిక సంఘ భవనంలో మంగళవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మున్నూరు కాపు ఫైనాన్స్ కార్పొరేషన్ సాధనే లక్ష్యంగా చేపడుతున్న కార్యాచరణపై సంఘం నేతలతో సుదీర్ఘంగా చర్చించారు. గతంలో ఇచ్చిన హామీని ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలని, ఆ దిశగా ఒత్తిడి తీసుకువస్తామని స్పష్టం చేశారు. సమావేశంలో ఎండీఎఫ్ ఫోరం రాష్ట్ర అధ్యక్షులు ఎడ్ల రవి పటేల్, రాష్ట్ర యువత అధ్యక్షులు బండి సంజీవ్, మహేందర్, బాలకృష్ణ, తాలూకా మున్నూరు కాపు సంఘం అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కాళ్ళ విఠల్, కలాల శ్రీనివాస్, ఎంపీపీలు మార్శెట్టి గోవర్ధన్, గండ్రత్ రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మున్నూరు కాపు సంఘం రాష్ట్ర అధ్యక్షులు కొండ దేవయ్య మాట్లాడుతూ మున్నూరు కాపు ఫైనాన్స్ కార్పొరేషన్ విషయమై ప్రభుత్వం ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని అన్నారు. జనాభాలో అధిక శాతం ఉన్న తమకు ఒక మంత్రి పదవిని సైతం కేటాయించకపోవడం సరికాదన్నారు. రానున్న పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ఇప్పటికే మంత్రులకు వినతి పత్రాలు అందించినా స్పందన లేదన్నారు. పార్లమెంట్ ఎన్నికల ముందే కార్పొరేషన్ ఇవ్వాలని, మున్నూరు కాపుల సంక్షేమానికి బడ్జెట్లో నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. కార్పొరేషన్ ఇచ్చిన వారికే తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీని నమ్మినారు. మా మున్నూరు కాపు కులమంతా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడడానికి కోసం అందరూ ఓట్లేసి గెలిపేయడం జరిగింది. మరి దాని తర్వాత కూడా ఒకరే ఎమ్మెల్యే గెలిచినారు. మా మున్నూరు కాపు ముద్దుబిడ్డ ఆది శ్రీనివాస్ గారు, వేములాడ శాసనసభ్యులు, వారికి ప్రభుత్వం వేయించినారు. కనీసం ఒక మినిస్టర్ కూడా
ఈరోజు మాకు ఇవ్వలే. పోయినసారి ఒకసారి మరి బీఆర్ఎస్ అన్న కూడా అప్పుడు జోగురామన్న గారికి ఒకసారి ఇచ్చినారు, మరి బీసీ శాఖ మంత్రి మరి గంగ్ల కమలాకర్ గారికి ఇచ్చినారు. ఈరోజు అయితే మాకు ఒక మంత్రి పదవి కూడా ఈరోజు 60 లక్షల మంది ఉన్న ఈ తెలంగాణలో మొదటి స్థానంలో మున్నూరు కాపులకు ఇప్పటివరకు కూడా మాకు ఏమి ఇవ్వలే. కానీ ఈ రోజు కూడా మేము ఒక్కటే కోరుతున్నాము, మేమైతే గత 4 రోజుల క్రింద మున్నూరు కాపులందరూ కోపం మీద ఉన్నారు, రేపు పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి, మరి ఇప్పుడు ఇట్లా మనం వాళ్ళతో మాట్లాడకపోతే ఎలాగా అని చెప్పేసి అని మన బీసీ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు నాకు వాళ్ళు మరి ఫోన్ చేసి మీరు రండి, మీ కార్పొరేషన్ మేము పెట్టినాము, మీరందరూ ఒకసారి అన్ని సంఘాలందరూ కలిసి రండి అంటే మేము మా ఎమ్మెల్యే మున్నూరు కాపు మరి ఆర్ శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో మేము సెక్రటరియట్లో మేమందరం సంఘాల ఆధ్వర్యంలో ఒక 200 మంది వెళ్ళి ఆ రోజు వినతి పత్రాలన్నీ వారికి ఇవ్వడం జరిగింది. తలమడుగు మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా నిర్వహించిన పనుల తనిఖీ ప్రజావేదికను మంగళవారం ఏర్పాటు చేశారు. ఏప్రిల్ 2022 నుంచి మార్చి 2023 వరకు నిర్వహించిన పనులకు సంబంధించిన పనుల వివరాలను తనిఖీ బృంద సభ్యులు పరిశీలించారు. ఉపాధి హామీ పథకం ఏపీడీ కుటుంబరావు కార్యక్రమ ముఖ్య అతిథిగా హాజరై సిబ్బంది వివరాలు అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో జడ్పీటీసీ గోక గణేష్ రెడ్డి, ఎంపీడీఓ రమాకాంత్, ఏపీఓ మేఘమాల, పశు వైద్యులు దూద్రాం రాథోడ్, ఫీల్డ్ అసిస్టెంట్లు, పంచాయతీ కార్యదర్శులు, టెక్నికల్ అసిస్టెంట్లు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏపీడీ కుటుంబరావు మాట్లాడుతూ తలమడుగు మండలంలోని 28 గ్రామ పంచాయతీలలో 2022-23 సంవత్సరానికి గాను 1,80,00,000 రూపాయల పనులు జరిగాయని తెలిపారు. హరితహారంలో చిన్నపాటి పొరపాట్లు జరిగాయని, మరోసారి తప్పులు పునరావృతం కాకుండా చూడాలన్నారు. మొక్కలు చనిపోయిన చోట తిరిగి మళ్లీ నాటాలని, ప్రతి శుక్రవారం గ్రామ సభ నిర్వహించడంతో పాటు కూలీలకు ఉపాధి కల్పించాలని సూచించారు. విధుల్లో నిర్లక్ష్యం వహించకుండా పనులు సక్రమంగా పూర్తయ్యేలా చూడాలని పేర్కొన్నారు. హరితహారంలో అక్కడక్కడ చిన్న లోపాలు ఉన్నాయి. మీకు అందరికీ తెలిసిందే, మనం ప్రతి సంవత్సరం కూడా సీజన్లో చెట్లు నాటినట్టయితే చనిపోయే మొక్కల శాతం తగ్గిపోతుంది. కాబట్టి దయచేసి అట్లీస్ట్ జూన్ చివరిలో కానీ జూలై ఫస్ట్ వీక్లో కానీ మనం చెట్లు నాటినట్టయితే మనం తర్వాత నీళ్లు పెద్దగా పోయాల్సిన అవసరం రాదు. కాబట్టి ఈ సంవత్సరం ఆ విధంగా మరి మీరు ప్రయత్నం చేయాలని చెప్పి నేను కోరుతున్నాను. మనం జూన్లో ఫిట్టింగ్ చేయాలి, జూలై ఫస్ట్ వీక్లో చెట్లు పెట్టాలి, అట్లయితేనే సర్వైవల్ ఎక్కువగా ఉంటుంది. జిల్లా కేంద్రంలోని పాత హౌసింగ్ బోర్డు కాలనీలో గల శ్రీ రామాలయంలో ఒడ్ల ఒలుపు రాముని పిలుపు కార్యక్రమాన్ని భక్తి ప్రపత్తుల నడుమ చేపట్టారు. కాలనీకి చెందిన మహిళలు భద్రాచలంలో జరిగే శ్రీ రాములోరి కళ్యాణ మహోత్సవంలో భాగంగా నిర్వహించిన కోటి తలంబ్రాల దీక్షలో పాల్గొని భద్రాచలం నుండి వచ్చిన ఒడ్లను గోటితో ఒలిచారు. శ్రీ రామనామ స్మరణ నడుమ కార్యక్రమం భక్తి శ్రద్ధలతో సాగింది. శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకొని భద్రాచలంలో జరిగే శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవానికి కోటి తలంబ్రాల దీక్ష చేపట్టారు. ప్రతి ఏటా మాదిరిగానే ఈ ఏడు సైతం గోటితో వడ్లను వలచి బియ్యం చేసి తలంబ్రాలు కలిపే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ నేపథ్యంలో స్థానిక పాత హౌసింగ్ బోర్డులో గల శ్రీ రామాలయంలో మంగళవారం ఒడ్ల ఒలుపు రాముని పిలుపు కార్యక్రమాన్ని నిర్వహించారు. కాలనీ మహిళలు వేడుకల్లో పాల్గొని రాములోరి కళ్యాణ మహోత్సవంలో వినియోగించే ఒడ్లను గోటితో ఒలిచారు. శ్రీరామనామస్మరణతో భక్తి గీతాల నడుమ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ మేరకు భక్తురాలు పోల పారిజాత మాట్లాడుతూ భద్రాచలం నుండి తెప్పించిన ఒడ్లను గోటితో ఒలిచి కోటి తలంబ్రాలలో కలపనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ఇది ప్రతి సంవత్సరం భద్రాచలంలో సీతారాముల కళ్యాణం కోసం తలంబ్రాలను కలుపుతారు. అవి ఎట్లా అంటే కామన్గా బియ్యం వేసి కలుపుతారు, కానీ భద్రాచలంలో మాత్రం గోటితో వడ్లను ఒలిచి తలంబ్రాలుగా చేస్తారు. అది ఎవ్రీ ఇయర్ అంతటా కోటి తలంబ్రాల దీక్ష అనే పేరు మీద ప్రతి ఊర్లలోకి పంపిస్తారు. ఈసారి నేను వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ తీసుకొని భద్రాచలం వాళ్ళకి ఫోన్ చేసి వడ్లు తెప్పించడం జరిగింది. ఇక్కడ మా ఫ్రెండ్స్ అందరికీ చెప్తే వాళ్ళు పాత హౌసింగ్ బోర్డ్ రామాలయంకి వచ్చి నాతో సహకరించి అందరం వడ్లు ఒలిచి తలంబ్రాలుగా చేసి భద్రాచలం రాముల వారికి కళ్యాణం కోసం పంపించడం జరుగుతుంది. పట్టణంలోని తిలక్ నగర్లో గల శ్రీ పంచముఖి హనుమాన్ ఆలయ 13వ వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆలయ పూజారి శివశ్రీ రామగిరి చంద్రకాంతయ్య ఆధ్వర్యంలో పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలను భక్తి ప్రపత్తుల నడుమ జరిపారు. గణపతి పూజ, స్వస్తి పుణ్యహవచనము, అభిషేకం, నూతన వస్త్రధారణ, అలంకరణ, హనుమాన్ చాలీస పారాయణం తదితర ప్రత్యేక పూజలను చేపట్టారు. అనంతరం భక్తులకు మహా అన్నదానం ఏర్పాటు చేశారు. స్థానిక కౌన్సిలర్ కొండ మీనా గణేష్, కమిటీ సభ్యులు, కాలనీవాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
పూజాది కార్యక్రమాలు, గణపతి పుణ్యవచనము మరియు ఆరతి, మంత్రపుష్పాంజలి, తీర్థప్రసాద వితరణ మరియు మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి ఆలయ కమిటీ సభ్యులందరూ కూడా పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జిల్లా వాసుల ఆశయాలపై నీళ్లు చల్లిన ప్రధాని పర్యటన. పెండింగ్ లో ఉన్న సమస్యలపై కనీస స్పందన లేకపోవడం పట్ల ఆవేదన వ్యక్తం చేసిన మాజీ మంత్రి జోగురామన్న. అభివృద్ధిపై బీజేపీకి చిత్తశుద్ధి కరువైందని మండిపాటు. జిల్లా ప్రజల ఆకాంక్షలను పట్టించుకొని బీజేపీకి తగిన గుణపాఠం చెప్పాలని పిలుపు. పట్టణంలో ఉత్సాహంగా సాగిన 2K రన్. ఓక్లే స్కూల్ ఆధ్వర్యంలో నిర్వహించిన రన్ను ప్రారంభించిన ఎస్పీ గౌస్ ఆలం. మొబైల్ వాడకాన్ని తగ్గించాలన్న సందేశాన్ని ఇస్తూ కార్యక్రమాన్ని నిర్వహించడం పట్ల అభినందనలు తెలిపిన ఎస్పీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.